హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు వాచ్ మై ఎవ్రీ వీడియో. ఈరోజు మనం చాలా సాఫ్ట్గా ఉండే అలాగే హెల్తీగా ఉండే చపాతీ అయితే తయారు చేసుకుందామండి. నేను దానికోసం ఆశీర్వాద్ ఆటా విత్ మల్టీగ్రెయిన్స్ని యూస్ చేస్తున్నాను. దీనిలో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, హై ఫైబర్ అనమాట. నెక్స్ట్ షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా చూస్తుందండి. చపాతీ కూడా చాలా సాఫ్ట్గా వస్తున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే దానికోసం నేను ఒక గిన్నెలోనైతే సరిపడా పిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ పిండిలో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను అండ్ నూనె కూడా వేసుకుంటున్నాను. ఆ నూనె సాల్ట్ అనేది పిండికి పట్టే విధంగా కొంచెం గట్టిగా మెదుముతూ అలా కలుపుతూ ఉండండి. చూడండి, పిండి అయితే ఆ విధంగా వస్తే అవి బాగా ఆయిల్ పట్టినట్టు అనమాట. అలా చేసుకుంటే మనకి చపాతీ అనేది సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు అలా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తూ అలా మొత్తం పిండి కలిసే విధంగా కలుపుకొని, చూసారు కదా, ఇలా చూపించినట్టుగా కలుపుకొని 15 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోండి. మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అని అంటే పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో టిప్ ఏంటంటే, ఒక క్లాత్ని తడుపుకొని వాటర్ బాగా పిండేసిన తర్వాత ఆ తడి క్లాత్ని అయితే దానిపైన వేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. 15 నిమిషాల తర్వాత అయితే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అయితే. దీన్ని మళ్ళీ మనం ఒకసారి కలుపుకుందామండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకుంటే మధ్య మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏవైనా ఉంటే అవి పోయి పిండి అనేది బాగా స్మూత్గా అవుతుందండి. చూసారు కదా, నేనైతే దీన్ని అన్నీ ఒకేలా రావాలని చెప్పి అలా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని బాల్స్లా చుట్టుకుంటున్నాను. అదేవిధంగా అన్నీ చుట్టుకున్న తర్వాత ఆరిపోకుండా ఉండడానికి, గాలి పారకుండా ఉండడానికి, అలాగే సాఫ్ట్గా రావడానికి మళ్ళీ ఆ తడి క్లాత్ ఏదైతే ఉందో దాన్ని వాటిపైన వేసి నేను కవర్ చేసుకుంటున్నానండి. అలా చేసుకోవడం వల్ల మరింత మృదువుగా ఉంటాయి, అలా ఎండిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ అయితే చపాతీ చేసుకుందామండి. చపాతీ చేసుకున్నప్పుడు చూసారు కదా నేను ఎలా ఫోల్డ్ చేశాను. ఆ విధంగా ఒకసారి పాముకొని ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని చపాతీగా ఒత్తుకుంటే మనకి చపాతీ అనేది పొరలు పొరలుగా వస్తుందండి. అలాగే పొంగినట్లుగా అవుతుంది, చాలా సాఫ్ట్గా వస్తుంది. నేనైతే ఇప్పుడు పెనం వేడి చేసుకున్నానండి. దానిపైన హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి, ఒకవైపు కాలేంత వరకు. అలా అయితేనే మనకి చపాతీ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే టర్న్ చేస్తామో దాన్ని, అప్పుడు మాత్రమే దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే ఉంచాలి. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ దాన్ని తిప్పుకుంటూ ఉండండి. చూడండి ఎంత బాగా పొంగుతుంది కదా, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. చపాతీ చేసుకున్న తర్వాత దీన్నైతే హాట్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక గిన్నెలో కానీ తపాల్లో కానీ పెట్టుకొని దాన్ని అయితే మూత పెట్టేసుకుంటే మనకి ఆవిరి అనేది దిగి చపాతీ అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుందండి. నేను దాన్ని ప్రిపేర్ చేసిన తర్వాత అయితే ఒక తపాల్లో పెట్టుకుంటున్నాను. మీరు హాట్ బాక్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఆ విధంగా నేను తపాల్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ అలాగే అన్ని చపాతీలు కూడా ఈ విధంగానే చేసుకుంటున్నాను. చూసారు కదా, ఫోల్డ్ చేసిన తర్వాత మాత్రమే అలా చేయాలి. ఒక 4-5 మడతలు అయితే పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మనకి పొరలు అనేవి బాగా వస్తాయండి. ఈ విధంగా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదా, ఈ చపాతీ కూడా రెడీ అయిపోతుంది. ఎంత బాగా పొంగుతుంది కదండి. ఈ విధంగా సాఫ్ట్ చపాతీలు నేను దేంతో తింటున్నాను తెలుసా? నేను దానికోసం ప్రత్యేకంగా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చికెన్ విత్ చపాతీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఇలాగా. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా బాయిల్ అయిందండి. చూడండి, చపాతీ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తాను చూడండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.